ఉన్న ముచ్చటని చూసేటోళ్ళందరికీ శనార్థులు. పొట్టోన్ని పొడుగోడు కొడితే పొడుగోన్ని పోషవగొట్టిన అనే సామెత తెలంగాణలో చాలా మందికి ఎరుకనే. అయితే ఒకడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ అధికార దర్పాన్ని ఆ బలాన్ని ఉపయోగించి ఇంకొకరిని మోసం చేద్దామని చూస్తే అధికారం ఊడిపోతుంది ఏదో ఒక రోజు. కాబట్టి అది వీకినాక మళ్ళీ ఇంకొకరు అధికారంలోకి వచ్చినాక వాని జుట్టు కత్తరిచ్చేటటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది కదా. ఇగో నా వెనుక కనిపిస్తున్నటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ అనేటటువంటి లైన్లు మీకు కనిపిస్తున్నాయి కదా. ఇదే లైన్లతోటి దాదాపు 2 రోజుల నుంచి మీరు చూసుకుంటే ఏ వార్తాపత్రిక చూసినా, టీవీ ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు ఎన్ని చూసినా ఇదే కనిపిస్తుంది. ఇగో అక్రమం చేసిండా, అన్యాయం చేసిండా, నిజంగానే ఏదైతే పోలీసులు ఇతన్ని శంషాబాద్లో ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసిండ్రో మనోజ్ అనేటటువంటి క్వారీ యజమానిని 50 లక్షలను డిమాండ్ చేస్తున్నాడు, బెదిరించిండు 50 లక్షల కోసం, అందుకనే మేము అరెస్ట్ చేస్తున్నాం అనే కారణం చూపించి పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఏదైతే ఉందో అది ధృవీకరణలో ప్రాథమికంగా నిజమే అని తేలింది. అందుకనే కోర్టు అతనికి 14 రోజుల పాటు రిమాండ్ చేసి ఖమ్మం పోలీస్ స్టేషన్కు తరలించాలనేటటువంటి ఆదేశాన్ని ఇచ్చింది. ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి గురించి మాట్లాడదాం, మిగతా రాజకీయ నాయకుల గురించి కూడా మాట్లాడదాం. పాడి కౌశిక్ రెడ్డిని ముందు మనం ఫ్రేమ్లోకి తీసుకొని వచ్చినట్టయితే ఎన్నికలకు ముందు ఆయన చెప్పినటువంటి అంశాలు ఏమున్నాయి చెప్పండి. అంటే నన్ను గెలిపించండి అని ఇల్లు తిరిగి అడుక్కున్నాడు. పెండ్లం బిడ్డలని కూడా వీధిలోకి తీసుకొని వచ్చి ఓటర్ల దగ్గరికి పంపించి మా నాన్నను గెలిపించండి, మీరు ఈసారి మా నాన్నను గెలిపించకపోతే మేము చచ్చిపోతాము అని చెప్పేసి బిడ్డతో అనిపించిండు. ఇంకా ఆయన స్వయంగా గెలిపిస్తేనేమో శోభయాత్ర, గెలిపించకపోతేనేమో శవయాత్ర అని చెప్పేసి అన్నాడు. ఇట్లా అన్నాడు. మొత్తానికి ప్రజలను బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టించుకున్నాడు ఓట్లు దండుకొని. కట్ చేస్తే కొన్ని రోజులకే ఈ పాడి కౌశిక్ రెడ్డి తనకున్నటువంటి నోటి దురుసుతోటి చాలామందిని నానా రకాలుగా మాటలు అన్నటువంటి వార్తలు కూడా మనం చూసినాం. స్వయంగా నేను మాట్లాడిన అంశం ఏంటంటే ముఖ్యంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని వెంటనే తీసేయాలి, వాళ్ళని తొలగించాలి అని చెప్పేసి, ఒకవేళ అది శాత కాకపోతే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళందరికీ చీరలు గాజులు పంపిస్తాము, గాజులు దొడుక్కొని ఉండండి అనేటటువంటి మాటలు ఉన్నాయి. ఆ మాటల ద్వారా మహిళల్ని అవమానపరిచినటువంటి సంఘటన కూడా మీ అందరికీ గుర్తుండే ఉండాలి. పాడి కౌశిక్ రెడ్డి అనగానే ఈ 2 ఘటనలు చాలా చక్కగా గుర్తొస్తాయి. ఎందుకంటే ఆయన ఏదైతే విమర్శ చేస్తున్నాడో లేకపోతే ఆయన చీప్ పొలిటికల్ స్ట్రాటజీస్ ఏవైతే వాడుతున్నాడో అవన్నీ ఆయనకే రివర్స్లో ఫైర్ అయినటువంటి కీలకమైన ఉదాహరణలు ఇవి 2. ఇవే కాక ఇంకా చాలా ఉదాహరణలు కూడా పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ జీవితంలో మనం ఏరినట్టయితే వస్తాయి. అరే కాదు, నువ్వు ఈరోజు నాకు ఓట్లు లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పేసి నువ్వు గద్దెనెక్కినప్పుడు ప్రజల సమస్యల్ని నువ్వు ఎట్లా అడ్రస్ చేయాల్సి ఉంటుంది? నువ్వు ఎంతసేపు నాకు వచ్చేటటువంటి డబ్బులు వీళ్ళని బెదిరిస్తే ఇక్కడ నుంచి నాకు ఇన్ని కోట్లు వస్తాయి, ఈయన్ని బెదిరిస్తే నాకు ఇక్కడ నుంచి కొన్ని లక్షలు వస్తాయని చెప్పేసి ఒక లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళందరినీ బెదిరించుడే నీ బాధ్యతనా? లేకపోతే నిన్ను గెలిపించినటువంటి లక్షల ప్రజలకు నువ్వు మంచి చేయాలి, అభివృద్ధి చేయడం అని బాధ్యత? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు మరి బీఆర్ఎస్ని రిప్రజెంట్ చేస్తున్న ఒక ఎమ్మెల్యే వైనో, మీకు అధికారం లేకపోయినా కానీ నీకున్నటువంటి ఎమ్మెల్యే అనేటటువంటి ఒక పదవిని ఉపయోగించైనా సరే నువ్వు నీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి ప్రజలకి మంచి చేయడానికి ఆలోచించాలి. అంతేగాని నువ్వు వాళ్ళని బెదిరించి అన్ని లక్షలు తీసుకుందాం, వీళ్ళని బెదిరించి ఇన్ని లక్షలు జేబులో వేసుకుందాం అంటే ఎట్లయితుంది? నాకు తెలిసి తెలంగాణ ప్రజలు నీ విషయంలో మాత్రం ఖచ్చితంగా మోసపోయినరు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీది తప్పు కాదేమో, నిజంగానైనా చేసిందేమో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళందరూ శుద్ధపూసలు అనే మాట నేను మాట్లాడతలేను. కాకపోతే విషయం ఏంటంటే పాడి కౌశిక్ రెడ్డి అనేటటువంటి ఈ సదరు వ్యక్తి తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా ఆయన నియోజకవర్గంలోని ప్రజల్ని ఏమన్నాడు? ఖచ్చితంగా మీరు నాకు ఓట్లు వేయాలని చెప్పేసి ప్రజల పీక మీద పెట్టగానే కత్తి పెట్టినట్టుగా బిహేవ్ చేసి ఓట్లు దండుకున్నప్పుడు కనీస బాధ్యత అయినా ఉండాలి కదా. అంటే నేను అధికారంలోకి రానికే ఎన్ని మాటలన్నా మాట్లాడతా, అందితే కాళ్ళు పట్టుకుంటా లేకుంటే జుట్టు పట్టుకుంటా, ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తా అనేటటువంటిది అయితే సందేశం ఈయన ఇస్తున్నట్టే కదా. ఇక రాజకీయంలో ఇవన్నీ ఉండేట్వేలే అక్క, నువ్వు పక్కకు జరుగు అని మీరు మాట్లాడతలేమో. ఇగో నేను కూడా ఓటేసి ఉంటా, మీరు కూడా ఓటేసి ఉంటారు. వాళ్ళు ప్రజాప్రతినిధులు అయినప్పుడు మనకి మంచి చేయడానికి ఏమన్నా పోనీ 50 లక్షలు ఎందుకు తీసుకున్నట్టు, ఎందుకు డిమాండ్ చేసినట్టు? మరి
కోర్టు చెప్తుంది ఈరోజు ప్రాథమిక విచారణలో ఆయన నిజంగానే మనోజ్ అనేటటువంటి క్వారీ యజమానిని బెదిరించిండు అనడానికి ధృవీకరణ ఉంది కాబట్టి ఆయనను 14 రోజులు రిమాండ్కు తరలిస్తామని కోర్టు చెప్తుంది. అంటే ఈయన బెదిరించిన దాంట్లో 100% వాస్తవంగా బెదిరించిండా లేదా అనేది తర్వాత తెలుస్తుందేమో కానీ ప్రాథమికంగా అయితే నిర్ధారణ అయింది కదా అంతో ఇంతో ఇందులో ఆయన తప్పు అయితే ఉంది అని. ఒకవేళ తప్పు లేకపోతే అదే కోర్టు వాస్తవాన్ని తర్వాత అయినా బయట పెడుతుంది కాబట్టి అప్పుడు ఆయన వచ్చి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు, ఆయనకు వడ్డ మచ్చని తుడుచుకుంటాడు, అది వేరే విషయం. కానీ ఇదే వాస్తవం అయితే ఆయనని గెలిపించినటువంటి ఆ లక్షల మంది ప్రజల నమ్మకం ఏమైపోవాలి? వాళ్ళు అంటే గుడ్డిగా నమ్మినట్టే కదా. నమ్మినందుకు ఈరోజు ప్రజల తప్పు అవుతుందా లేకపోతే ప్రజల్ని ఇంత దారుణంగా వంచి మోసం చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి తప్పు అవుతుందా? చాలా సందర్భాలలో ఆయన తన నోటి దురుసును ప్రయోగించినటువంటి విషయము తెలంగాణ ప్రజలకి గుర్తున్నట్టుగానే ఈ ఘటనలో కూడా ఒక క్వారీ యజమాని నిజంగానే అక్రమంగా మైనింగ్ చేస్తున్నాడు అంటే దాన్ని అప్రోచ్ అవ్వడానికి వేరే వేరే దారులు ఉంటాయి, వేరే వేరే కోణాలు ఉంటాయి. ఆయన డైరెక్ట్గా బెదిరించడం కాకుండా అంటే ఏం హక్కు ఉందని బెదిరిస్తారు? ఒక పోలీసు వ్యవస్థ ఉంది, ఒక న్యాయ వ్యవస్థ ఉంది, నువ్వు లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. నీకు నిజంగా అంత మంచి చేయాలని ఉంటే, నీకు నిజంగా అక్రమాలను అడ్డుకోవాలని ఉంటే. బీఆర్ఎస్ హయాంలో ఎన్నో అక్రమాలు జరిగినాయి, వాటన్నింటినీ కూడా ఇట్లనే ప్రశ్నించుంటే ఈరోజు మేమంతా కూడా నీకు జేజేలు వలికెటోళ్ళం. ఒకవేళ ఇక్కడ నువ్వు నిజంగానే ఈ క్వారీ యజమాని మోసం చేస్తున్నాడు, ప్రజల్ని మైనింగ్ అక్రమంగా చేస్తున్నాడు అంటే ఉన్నటువంటి లీగల్ ప్రొసీడింగ్ ద్వారా నువ్వు అప్రోచ్ అయ్యి ఉంటే ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా నిన్నెందుకు అరెస్ట్ చేసిండ్రు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలతో పాటు వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి కూర్చొనే వాళ్ళు, నీకోసం నినాదాలు తీసేవాళ్ళు, నీకోసం ప్రభుత్వంతో ఫైట్ చేసేవాళ్ళు. కాబట్టి నీకు ఒక ప్రాపర్గా ఒక అప్రోచ్ అనేది ఉండదు. ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని మంచిగా యూజ్ చేసుకోవాలి అనేటటువంటి కనీస రాజ్యాంగ ధర్మం కూడా తెలియదు, చట్టం ఏం చెప్తుందో తెలియదు. కానీ నువ్వు ఈరోజు ప్రజలకి ఏదో పాలనని ఇస్తా అని చెప్పేసి ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కి కూర్చున్నావు. చాలా అక్రమాలు ఈ కాంగ్రెస్ హయాంలో కూడా జరుగుతున్నప్పుడు ఆ ప్రతి అక్రమాన్ని నువ్వు ఎత్తి చూపాలనుకున్నప్పుడు నీకు మీడియా ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, ప్రజలకి ఈ అంశాన్ని నువ్వు చేరవేయడానికి ఈరోజు సోషల్ మీడియా నీ చేతిలో ఉన్నటువంటి మొబైల్లో కూడా ఉంది. నీ కూతురు నుంచి నువ్వు ఓట్లు అడుక్కున్నావు కదా, కనీసం ఇప్పుడు ఆ కూతురి ద్వారా కూడా నువ్వు ఈ అక్రమాన్ని తెలియజేసేటటువంటి ఒక వెసులుబాటు ఉంది అనే విషయం పాడి కౌశిక్ రెడ్డికి ఏమన్నా గుర్తున్నదా అనేటటువంటిదే ఇక్కడ తెలంగాణ ప్రజానీకం నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఈరోజు నేను ఇన్ని మాటలు అంటున్నప్పుడు నిజంగానే కాంగ్రెస్ నేతలు ఏమి అక్రమాలు చేయట్లేదా అంటే కాకపోవచ్చు, వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. కానీ ఒకవేళ నిజంగా ఈరోజు ఈ మనోజ్ అనేటటువంటి వ్యక్తికి అధికార కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉండుంటే కనుక నువ్వు ప్రాపర్గా దానికి కొన్ని ఎవిడెన్సెస్ ఇచ్చి ప్రూవ్ చేసుకుని కోర్టులో నిజానిజాలు తేల్చాలి. అంతేగాని వ్యక్తిగతంగా ఒక మనిషికి ఫోన్ చేసి బెదిరిస్తున్నావు అంటే నువ్వేమైనా రౌడీజం చేస్తున్నావా, రాజకీయాలు నడిపిస్తున్నావా? అంటే ఎన్నికలకు ముందు ప్రజల్ని అడుక్కున్నట్టుగా అదొక యాచక వృత్తి అనుకున్నావా, లేకపోతే ఇది ఏదైనా రౌడీ షీటర్స్ చేసే ధర్మం నీకు ఉన్నది, నీకు ఆ హక్కు ఉన్నదని అనుకుంటున్నావా? నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవిలో కూర్చున్నప్పుడు దానికి సంబంధించిన చట్టరీత్యా ఉన్నటువంటి అంశాల్ని నువ్వు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది కదా. దేనికైనా ఉండే ఆ అప్రోచ్ని, ఆ లీగల్ అప్రోచ్ని నువ్వు ఫాలో అవ్వాల్సి ఉంటుంది కదా. ఈరోజు తెలంగాణ ప్రజలకి కానీ లేకపోతే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి రాజకీయాలకు కానీ నువ్వు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి? కేవలం ఫోన్లలో బెదిరించడం, లేకంటే డబ్బులు డిమాండ్ చేయడం, ఈ 50 లక్షలు అది అని చెప్పేసి ఒక డిజిట్స్, ఒక ఫిగర్ మీద రాజకీయాలని నడిపిస్తే ఆ మాత్రం చేస్తే చాలు, ఇక మొత్తం కాంగ్రెస్ పార్టీని నేను విమర్శించినట్టయితే అనుకుంటే ఎట్లా? కాంగ్రెస్ హయాంలో ఈరోజు చాలా రకాల అక్రమాలు జరుగుతున్నాయి. ఓపెన్గా లగచర్ల ఘటన జరిగినప్పుడు నువ్వు మాట్లాడిన సందర్భం లేదు. ఆ తర్వాత వరుసగా రీసెంట్గా జరిగిన పెద్దన్వాడ ఇష్యూలో కూడా నువ్వు మాట్లాడిన సందర్భం లేదు. మరి ఇంత ఓపెన్గా ఉన్నటువంటి అక్రమాలను నువ్వు విమర్శించవు కానీ ఏదో అసలు ఎవ్వరికి తెలియనటువంటి దాని మీద నువ్వు విమర్శ చేయడం పక్కన పెడితే వాళ్ళకి బెదిరించడం అనేటటువంటిది దీన్ని రాజ్యాంగబద్ధంగా ఎట్లా చూడాలి తెలంగాణ ప్రజలు? ఈరోజు నిజంగా నువ్వు ఎవిడెన్స్ని ఇచ్చి ప్రాపర్గా వెళ్ళి ఉంటే ఇదే తెలంగాణ ప్రజలు నీ పక్కన ఉండేవాళ్ళు కదా. అయితే నేను తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇంకొక విషయంలో డిమాండ్ చేస్తున్నా. ప్రతిపక్షం కాబట్టి ఏదో ఒక అక్రమ కేసు బనాయించి తను అరెస్ట్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి మీరు తప్పుడు కేసు ఇట్లా పెట్టే అవకాశం కూడా ఉన్నది ఇక్కడ. ఎందుకంటే అధికారం చేతిలో ఉంది, బలం ఉన్నది కాబట్టి ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేసి
మనకు అవకాశం ఉన్నప్పుడు ఎందుకు దాన్ని దుర్వినియోగం చేసుకోవాలి, అడ్వాంటేజ్ని తీసుకుందాం అనేటటువంటి ఉద్దేశం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, కాంగ్రెస్ శ్రేణుల్లో ఉండొచ్చు. ఒకవేళ అదే కూడా వాస్తవం అయితే కోర్టు ఈ విషయంలో నిజాలు ఏంటివన్న తెలంగాణ ప్రజలకు చెప్పాల్సి ఉంది. తెలంగాణ ప్రజలకు ఈరోజు ఈ ఘటన మీద ఎందుకు అంత పబ్లిక్కి తెలియాల్సిన అవసరం ఉంది అంటే, ఖచ్చితంగా అధికార పార్టీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందా, లేకపోతే నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి నిజంగానే అక్రమానికి పాల్పడ్డా, రాజ్యాంగానికి విరుద్ధంగా బిహేవ్ చేసిండా అనేటటువంటి అంశం ప్రజలకి తెలిస్తేనే ఇంకోసారి ఇట్లాంటి వ్యక్తుల్ని గద్దెనెక్కించడంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటారు. వీళ్ళు చెప్పేటటువంటి గాలి కబుర్లను వినకుండా తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా వాళ్ళ ఓటును వినియోగించుకుంటారు.